హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి స్వీటీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి గోల్డ్ షాపింగ్ చేయబోతున్నాం అనమాట. అస్సలు కొనేలా లేం కదా, అయినా మనం కొంటూనే ఉంటాం. ఆగుతామా చెప్పండి? ఈ రోజు అయితే నా చిట్టి తల్లి కోసం గోల్డ్ తీసుకోవడానికి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాను, ఏం తీసుకుంటున్నాను అనేది ఈ వ్లాగ్ లో మీరందరూ చూసేయండి. హాలిడే ఉన్న రోజైతే నా చిట్టి తల్లితో కలిసి 10 వరకి పడుకుంటాను. నన్ను అసలు ఎవ్వరు డిస్టర్బ్ చేయరు. వన్ డేనే కదా హాలిడే ఉండేది అని చెప్పి అస్సలు లేపారనమాట. సో ఉన్న ఒక్క రోజే నేను సాటిస్ఫైడ్ గా నిద్రపోతాను. ఇంకా అదే రోజు ప్రశాంతంగా కూర్చొని టిఫిన్ కూడా చేస్తానన్నమాట. వీక్ మొత్తంలో నేను ఇంట్లో ఉన్న ఒక్క రోజు మాత్రమే టిఫిన్ చేస్తాను. నాకు అస్సలు కుదరదు. మార్నింగ్ స్వీటీ లేచే లోపలే వెళ్ళిపోతానన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి పేషెంట్స్, మెడిసిన్స్ బిజీగా ఉంటాను. సో అందుకే నేను టిఫిన్స్ కంపల్సరీ స్కిప్ చేసేస్తానన్నమాట. ఇంట్లో ఉంటే మాత్రం ఇలా ప్రశాంతంగా ఖచ్చితంగా దోసనే వేసుకొని తింటాను. దోస నాకు చాలా చాలా ఫేవరెట్. అందుకే ఇంకా మంచిగా కూర్చొని దోస వేసుకొని హ్యాపీగా ప్రశాంతంగా కూర్చొని తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఆల్మోస్ట్ మధ్యాహ్నం అయిపోయింది. ఎప్పుడు కూడా గోల్డ్ మేము తెలిసిన షాప్ అన్నమాట. శుభం జ్యువెలర్స్ అని లింగంపల్లిలో. మా నాన్నకి కొంచెం తెలుసు. ఎక్కువగా అక్కడే తీసుకుంటూ ఉంటామన్నమాట. చాలా తక్కువ. ఇలా ఎప్పుడైనా వేరే దగ్గర తీసుకోవాలి అంటే మలబార్‌లో చూస్తాము. ఈసారి ఎందుకో ఫస్ట్ టైమ్ డబ్బులేమి ఊరికే రావు కదా, లలిత జ్యువెలర్స్‌లో చూద్దామని చెప్పి మదీనాగూడలో ఉన్న లలిత జ్యువెలర్స్‌కైతే వెళ్ళిపోతున్నాను. ఎందుకు ఇక్కడే తీసుకోవాలి అనుకుంటున్నానంటే, ఒకసారి నా ఫ్రెండ్‌తో వచ్చాననమాట ఇక్కడికి. అప్పుడు నేను నాకు కావాల్సిన ఐటెమ్ చూసాను. సింపుల్‌గా బావుంది కదా అని ఇక్కడే తీసుకుందామని అమ్మకి చెప్పి మరి తీసుకొనొచ్చాను. సో ఇదే మీ అందరికీ తెలిసే ఉంటుంది. లలిత జ్యువెలర్స్ మన మదీనాగూడలో ఉంది. పెద్ద ఆరందండి. అసలు ఎళ్ళగానే అందరిని అలా అట్రాక్ట్ చేసుకుంటుందనమాట. ఎలా చూస్తుందో చూడండి వెనక చేతులు పెట్టుకొని. నాకైతే చాలా నవ్వొస్తది నా కూతుర్ని చూస్తే. అంతలాగా నవ్విపిస్తూ ఉంటుంది ఎప్పుడు తన అల్లరితోటి. మోడల్స్ అయితే మాత్రం చాలానే చూపించారు. కలెక్షన్ కూడా చాలా బావుంది. మెయిన్‌గా నాకిక్కడ లైట్ వెయిట్‌గా బ్రేస్లెట్స్ మాత్రం చాలా నచ్చాయి. కాలేజ్ గర్ల్స్‌కైతే నిజంగా చాలా బావుంటాయి. సింపుల్‌గా, యూనిక్‌గా చాలా చాలా బావున్నాయన్నమాట. ఎవరు ఏదైనా చేసుకోండి, నాకెందుకు సంబంధమే లేదన్నట్టు నా కూతురు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తుందో. ఎక్కడికెళ్ళినా అంతే, తన వే ఆఫ్ స్టైల్‌లో తను ఎంజాయ్ చేస్తూనే ఉంటుందన్నమాట. గోల్డ్ రేట్ ఎంత పెరిగినా సరే మనం కొన్ని అకేషన్స్ ఉంటే కొనాలి అనుకుంటే అసలు ఆగుతామా చెప్పండి? ఇక్కడ చూడండి జనాలు కూడా అలాగే ఉన్నారు. సో చాలా మందే ఉన్నారు. షాప్ అయితే మాత్రం నిజంగా చాలా రష్‌గానే ఉందన్నమాట మేము వెళ్ళిన టైంకి. సో ఇక్కడైతే నేను చెంపస్వరాలు చూస్తున్నాను. ఎందుకు అవే తీసుకోవాలి అనుకుంటున్నానో నేను వీడియో ఎండింగ్‌లో చెప్తాను. ఇంకిక్కడైతే నాకు చాలా మోడల్సే చూయించారు. కానీ నాకు 3 లేయర్స్, 2 లేయర్స్ అస్సలు నచ్చదండి. సింగిల్ లేయర్ అంటేనే నాకు చాలా ఇష్టమనమాట. సింగిల్‌గా వచ్చేసి కింద ఏదన్నా ఇట్లా వస్తే ఇష్టమనమాట. మీకు చూపిస్తున్నాను చూడండి వీడియోలో. ఇలా వస్తే నాకిష్టమనమాట. ఒకసారి నా ఫ్రెండ్‌తో వచ్చినప్పుడు చూసింది ఇదేననమాట. సింపుల్‌గా చాలా బావున్నాయి కదా, ఇవే తీసుకోవాలి అని అనుకున్నాను. అమ్మకైతే ఏవైనా సరే ఇలా సింపుల్‌గా ఉంటే అస్సలు నచ్చదు. కొంచెం ఎక్కువగా హెవీగా తీసుకోమని అంటుందనమాట. కానీ నాకైతే అంత హెవీగా అస్సలు నచ్చదండి. దట్ టూ ఇది గోల్డ్ కాబట్టి లైట్ వెయిట్‌గా సింపుల్‌గా ఉంటేనే ఇష్టం అని చెప్పి ఇవే చూజ్ చేసుకున్నాను. నాకైతే ఈ మోడల్ చాలా నచ్చేసింది. ఇంకా అమ్మ కూడా కాంప్రమైజ్ అయిపోయిందనమాట. సో ఇంకా వెంటనే ఎస్టిమేషన్ పేపర్ అయితే తీసుకొచ్చి ఇచ్చేశారు. దీని వెయిట్ వచ్చేసి నాకు 10.4 గ్రామ్స్ వరకి పడిందండి. టోటల్‌గా అమౌంట్ వచ్చేసి 1,10,000 వరకి పడిందనమాట. సో ఇది ఎస్టిమేషన్ పేపరు. అమ్మ అయితే ఇక్కడ అంటుంది, ఇదివరకే నన్ను ఇది తీసుకోమని చెప్పిందనమాట. అప్పుడు తీసుకొనుంటే 50,000 లోనే అయిపోయేది. ఇప్పుడు చూసారా 1,10,000 దాకా అయిపోయిందనమాట. గోల్డ్ రేట్ అయితే అంతలా పెరిగిపోయింది. ఫ్యూచర్‌లో కూడా పెరుగుతుందే గానీ తగ్గుతుందనే హోప్ అయితే అస్సలు లేదు నాకైతే. సో ఇంకా ఇవే ఎందుకు తీసుకోవాలి అనుకున్నానంటే, నా గోల్డ్ కలెక్షన్‌లో ఇది లేదనమాట. సో అమ్మ కూడా ఎప్పటినుంచో అంటుంది తీసుకోమని. నేనే నెగ్లెక్ట్ చేస్తూ వస్తూ ఉన్నాననమాట. ఎప్పటికైనా నా గోల్డ్ కలెక్షన్ మొత్తం నా చిటితల్లికే వెళ్తుంది కాబట్టి, ఇంకా ఇవి కూడా ఉంటే బావుంటుందని చెప్పి ఎలాగో స్వీటీ బర్త్‌డే ఉందని తీసుకున్నాననమాట. నాకైతే సింపుల్‌గా, యూనిక్‌గా స్వీటీ పెట్టుకుంటే కూడా ముద్దుగా ఉన్నాయి. నచ్చాయి. మీ అందరికి ఎలా అనిపించాయో నాకు లైక్ చేయండి. ఇంతేనండి ఈ వ్లాగ్. మీ అందరికీ నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్.